సో బీఆర్ఎస్లో ఏం మారింది? టీ తప్ప. అధికారంలో ఉన్నప్పుడు ఆ నలుగురే మాట్లాడారు, అధికారం లేనప్పుడు వాళ్ళే నలుగురు మాట్లాడుతున్నారు. కేటీఆర్ కవితలో ఇద్దరిలో ఒకరు సీఎం అయితే కేసీఆర్ అల్లుడు హరీష్ గమ్మున కూర్చుంటాడా? నివురుగప్పే నిప్పుల గులాబీ దళంలో వర్గ విభేదాలు బయటపడే రోజులు దగ్గర పడ్డాయంటూ నేతల లీకులు. నిజానికి కేసీఆర్ తన రాజకీయ వారసులను ప్రకటించారా? ఎవరికి వారే తమను వారసులను ప్రకటించుకుంటున్నారా? అసలు లోపల గులాబీ నేతలు ఏమనుకుంటున్నారు? రీడ్ దిస్ ఆర్టికల్. హైదరాబాద్ ప్రత్యేకం వాసు ముచ్చట. తెలంగాణ రాష్ట్రంలో తారాజువల ఎగిసిపడి తిరిగి నేలకు జారిపడిన బీఆర్ఎస్లో ఏం మారింది? టీ తప్ప. నిజమే కదా, బీఆర్ఎస్లో ఏం మారట్లేదు. మారుతుందన్న ఆశ కూడా నాయకులకు కార్యకర్తలకు ఇషుమంతైనా లేదు. అధికారంలో ఉన్నప్పుడు గులాబీ దళంలో ఆధిపత్యం చెలాయించిన ఆ నలుగురే అధికారం కోల్పోయాక కూడా ఆధిపత్యం చెలాయించడం నేతలకు మింగుడుపడని అంశంలా మారింది. దీనికి తోడు పెద్దల మధ్యన ఇంటర్నల్గా కొనసాగుతున్న కోల్డ్ వార్ నాయకులకు కార్యకర్తలకు ఇబ్బందిగా మారిందంట. పట్టుకుంటే కప్ప కోపం, విడువమంటే పాము కోపం అన్న చందంగా తయారైంది నేతల పరిస్థితి. పార్టీని విడిచి కాంగ్రెస్కు వెళ్ళలేని పరిస్థితి. అక్కడికి వెళ్ళిన వాళ్ళకు పెద్దగా ఒరిగిందేం లేదని స్పష్టంగా కనపడుతుంది. అక్కడే పెద్ద కాంపిటీషన్ నడుస్తుంది. ఇక కొత్త వాళ్ళను ఆడ పట్టించుకునేటోళ్ళు ఎవరుంటారు చెప్పండి? అలా నేను సర్దుకునే కూడా లేదు. కదలని గుర్రం దిగితే ఓ గోస, కూర్చుంటే మరో గోస అన్న చందంగా తయారైంది నేతల పరిస్థితి. ఓడినోళ్ళ కంటే గెలిచిన వాళ్ళ హవా కొంచెం బెటర్గా ఉందంట. ఇక ఓడినోళ్ళ కథ చూస్తుంటే పానం ఉసూరుమంటుందంట. పెద్ద లీడర్లను కారులో కూడా ఎక్కించుకుంటలేరట. గెలుపు గుర్రాలకే గిరాకీ ఉందట. ఓడినోళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సెంటు కొట్టుకొని మంచి బట్టలు వేసుకున్నా ఎవరూ దగ్గరకు కూడా రానిస్తలేరట లీడర్లు. ఇకనైనా యాద్ పెట్టుకోండి, పోటీ చేస్తే గెలవాలి, ఓడిపోతురా ఇక రాజకీయాలు మీరు మర్చిపోవాలి, మిమ్మల్ని ఎవరు దేకరు. యాద్ పెట్టుకోండి. ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలో నడుస్తున్న పరిస్థితి ఇది. గెలిచిన వాళ్ళనే కాస్త దగ్గర రానిస్తున్నారు కానీ ఓడిన వాళ్ళని కనీసం కారులో లిఫ్ట్ కూడా ఇస్తలేరట. అక్కడ దేకను కూడా దేకతలేరట ఓడిపోయిన వాళ్ళని బీఆర్ఎస్ పార్టీలో. సరే, ఈ బాధకి ఎమ్మెల్యేలు కాదు మాజీ సీఎంకు కూడా ఉన్నాయంట ఈ బాధ. మొన్నటి వరకు పార్టీలో రాష్ట్రంలో దేశ రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కేసీఆర్ను ఇప్పుడు ఆయన పార్టీ తరపున ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు లెక్క చేయని పరిస్థితి ఏర్పడిందంట. అందుకే కేసీఆర్ సారు మనసున్న మహారాజులా ఇప్పుడు మారిపోయారట. అధికారంలో ఉన్నప్పుడు గంటలు గంటలు వేచి ఉన్నప్పటికీ దొరకని పెద్దాయన దర్శనం ఇప్పుడు అధికారం కోల్పోయాక 10 నిమిషాలకే దొరుకుతుందంట. ఎవరైనా కలవాలనుకుంటే పోయి కలవండి, సారు మంచిగా మాట్లాడుతున్నట. ఆయన దగ్గరకు పోయిన వాళ్ళను సారు మంచిగా అరుచుకుంటున్నాడంట. ఇప్పుడైతే కొందరు పోయి కలుస్తుండ్లు. ఆళ్ళల్లో కొందరికైతే మంచిగా మారిన పెద్ద సారుని చూసి కళ్ళల్లో నీళ్లు కూడా పెట్టుకుంటున్నారట. ఇప్పటికీ సంతోషానికి మురిసిపోవాలో గతం పడిన వేదనకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి నాయకులకు ఉందంట. ఇక అయితే కేటీఆర్ అయితే పిలవక ముందు పరిగట్టుకొని అందరినీ పలకరిస్తున్నారంట. ఇట్లాగ అప్పుడుంటే మంచిగా ఉండేస్తారు, మా సార్లకి ఇప్పుడు ఈ గద్దె పట్టేది కాదని లోపల గొరుక్కుంటున్నాడు గులాబీ వాళ్ళు. నిజంగా గతంలో మొన్న కూడా మనం చూసాం, నాయకుల్ని అంతెందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలనే మంత్రులకి అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు అందరినీ ఇంటి దగ్గరికి పీల్చుకొని మరి కేసీఆర్ భుజం మీద చేసి ఏమైనా బాగున్నావా తిండావా అని చెప్పి పలకరిస్తున్నా కూడా కేసీఆర్ని కూడా ఎవరు దేకని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో ఉంది. మొన్నటి వరకు కేసీఆర్ మాట శాసనం అనా, నువ్వు ఏమనుకున్నా సరే గప్పట్లో గులాబీ పార్టీ జమానా వేరే తీరుండేది. ఎవరైనా ఎడ్డం తెడ్డం అంటే గాళ్ళను నలుపుడు బయట అనేటోళ్ళు. కలిసి కూసుండు మాట్లాడుకుండు అనేది లేనే లేదట. పెద్దాయనకు ఏమనిపిస్తే అదే అందరూ అంతేగా అని చెప్పేటోళ్ళట. చెప్పక సేక ఎవరన్నా టీవీల ముందు కనబడితే వాళ్ళ గాసారం చక్కగా ఉండేది కాదట. వాళ్ళలో నలుగురే టీవీలో మాట ముచ్చట చెప్పేటోళ్ళట. మిగిలిన వాళ్ళు మంచిగా పెద్దసార్లు వెనకాల టీవీలో కనపడేటోళ్ళు కూర్చునేటోళ్ళట. బోర్ అవుతుంది కానీ అప్పట్లో తప్పలేదట లీడర్లకు. అప్పట్లో పనులు ఆగుతున్నాయని ఎవరన్నా పెద్ద దగ్గరకు పోతే గేటు కానీ ఆపి పోనిచ్చేటోళ్ళు కాదట. గా ముచ్చటగాళ్ళు కన్నీళ్ళు కూడా పెడుతున్నారట. గాళ్ళకి సచిన వాళ్ళకే పిలిచి మాట్లాడేటోళ్ళు, గాళ్ళ పేపర్లో రాయించుకునేటోళ్ళట. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు చక్కగా అవుతారని అందరూ అనుకున్నారు. ఇల్లు మారతారు సారు, కలర్ వేసుకుంటే కారు మారుతుందేమో కానీ ఇల్లు మాత్రం మారరు గతంలో. ఇప్పుడు పోనీ అధికారం పోయింది కదా, మరి ఇప్పుడన్నా మారిందా? మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలే అధికారాన్ని కోల్పోయింది. అయినా గులాబీ నేతల తీరు మాత్రం మారలేదని వాళ్ళ పార్టీ నేతలు చెప్పుకుంటాను. ప్రభుత్వం ఇది చేయలేదు అది చేయలేదని లొల్లి పెడుతున్నారు కదా, మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ చక్కగా చేసిందా అంటే సప్పుడు చేయరు. వాళ్ళ జమానాలో ఉపకార వేతనాల పెండింగ్, ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్, హాస్టల్లో భోజనం సగ్గాలేదని విద్యార్థుల ఫిర్యాదులు పెండింగ్,
టీచర్లు లేరని విద్యార్థుల లొల్లులు పెండింగ్, జీతాలు పడతలేవని ఉద్యోగుల లొల్లులు పెండింగ్, ఉద్యోగాల్లో ఎవరిని నిరుద్యోగుల్లో లొల్లులు పెండింగ్. ఇవన్నీ వాళ్ళు యాద్మర్షన్లు కావచ్చు, జనాలు మాత్రం మరువలే. ఇప్పుడు జనాలు అన్నీ మరిచిపోయారని రోడ్లెక్కి లొల్లు పెడుతున్నారు. ఎంతవరకు న్యాయమో గులాబీ పార్టీ నేతలే చెప్పాలి. బీఆర్ఎస్ హయాంలో ధర్నా చౌక్ ఎత్తిపారేసిండ్లు. అదే ధర్నా చౌక్ను కాంగ్రెస్ అధికారంలో రాగానే పునరుద్ధరిస్తే ముందుకొచ్చి ఎమ్మెల్సీ కాదు నిరసన తెలిపారు. మీరు చేయని టపాలు ఇంకా మీరు తెలుసుకోకపోతే ఎవరు కాపాడలేరు. అయినా మీరు మాట్లాడతారు, మీరు చెప్పేది మేము వింటున్నాం చూడు మమ్మల్ని అనాలి. సో మొత్తం మీద అడగదలుచుకుంది ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు ఆ నలుగురే మాట్లాడారు, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో వాళ్ళే మాట్లాడుతున్నారు. ఏంది, ఏం మారింది గులాబీ పార్టీలో? నిన్న కవిత సబ్బెట్టినట్లు మొన్న కేటీఆర్ సబ్బెట్టినాడు. పార్టీలో ఇంకెవరైనా సబ్బెట్టగలరా? పెట్టే సాహసం చేయగలరా? చేస్తే పెద్దోళ్ళు గమ్మున ఊరుకుంటారా? ఇన్ని చూస్తా అంటే గులాబీ నేతలకు ఏమనిపిస్తలేదా? బీఆర్ఎస్ పార్టీ దొరల పార్టీ అని అర్థమవుతలేదా? అప్పుడు అబద్ధాలు చెప్పి ఇప్పుడు అబద్ధాలు చెప్తే జనాలు నమ్ముతారా? జర ఆలోచించండి దొరలు, మీకు పుణ్యం ఉంటుంది. నిజం చెప్పండి. జనాలను ఎల్లప్పుడూ అదలగొట్టుడు బెదరగొట్టుడు కాదు. జనాలు మీ అంత కాకపోయినా కొద్దో గొప్ప చదువుకున్నారు, వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే, దీంట్లో బీసీల కోసం మన కవితక్క ఉద్యమం చేస్తుంది. విచిత్రం కాకపోతే, మీ నాన్న పెద్ద దొర, మీ అన్న చిన్న దొర, మీరు దొర గారాల బిడ్డ. మా గురించి మీకెందుకు తల్లి? మీరు బీసీ కాదు, బీసీ కాని వాళ్ళ కోసం బీసీల కోసం కొట్లాడితే ఎట్లా తల్లి? కనీసం మా కోసం, మా హక్కుల కోసం మేము కొట్లాడుకునే స్వేచ్ఛ కూడా మాకు ఇయ్యరా? ఇప్పటిదాకా మా పదవులు మీరే గుంజుకున్నారు, మా రాజ్యాలు మీరే గుంజుకున్నారు, మా సంతోషాలను మీరే గుంజుకొని కష్టాల్లో మమ్మల్ని నెడుతున్నారు. ఏడాదికి 10,000 ఇస్తేనో మా బతుకులు నడుస్తాయని మీరు అనుకోకండి. మేము బతుకుతలేం, మా రెక్కల కష్టం మీద మేము బతుకుతున్నాం. మా కష్టాలను మమ్మల్ని చెప్పుకోనేయండి. మా మాటలు మీరు చెప్పి మా బతుకులను ఏళ్లుగా మీ చేతిలోనే పెట్టుకున్నారు. ఇకనైనా మా బతుకులు మారవా? మార్చుకునే అవకాశం కూడా మాకు ఇవ్వరా? అన్నిట్లో మీరు దూరితే మేము బతుకుడెందుకు తల్లి? నీ బాంఛన్ మా బతుకుల కోసం కొట్టడే హక్కులను మాకు ఇయ్యి, మీకు పుణ్యం ఉంటుంది. గతంలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండిందో, టీఆర్ఎస్ పార్టీ ఉండిందో, ఇప్పుడు అదే విధంగా ఉంది. ఏమాత్రం మార్పు రాలేదు. ఆ నలుగురే, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. ఈ నలుగురు ఏం చెప్తే అదే చట్టం, అదే రాజ్యాంగం. అక్కడ అప్పటికిప్పటికి ఏం మారిందంటే ఏం మారలేదు. అప్పుడు టీఆర్ఎస్ ఉండదు, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది అంతే. అదే అహంకారం, అదే బలుపు, అదే వాళ్ళ నిరంకుశత ధోరణి. ఈ నలుగురు కాకుండా ఇంకెవరన్నా అక్కడ పార్టీ మీటింగులు పెట్టగలరా? ఏమన్నా వాళ్ళ ఐడియాస్ ఇవ్వగలరా? ఏమన్నా చెప్పగలరా? ఏమీ లేదు. అయితే ఇదంతా దీంట్లో ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే, కవితకి ఇప్పుడు బీసీల కోసం ఉద్యమం చేస్తుంది. బీసీల కోసం బీసీలు ఉద్యమం చేయాలి, కానీ ఏమకి బీసీలకు సంబంధం ఏంటి? మరి వీళ్ళ హయాంలో ఉన్నప్పుడు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాడు కేసీఆర్. చేశాడా? మరి అప్పుడెందుకు ఉద్యమం చేయలే కవితక్క? అప్పుడెందుకు మాట్లాడలే కవితక్క? మొదటి విడతలో మంత్రివర్గంలో ఒక్క మహిళ లేకుండా నడిచిపోయింది బీఆర్ఎస్ హయాంలో మంత్రివర్గంలో. అప్పుడు ఎడగపోయింది కవితక్క అని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడేదో వచ్చి కబుర్లు చెప్పి మాత్రాన మీరు మారిపోయారని ప్రజలు అనుకోరమ్మా కవితక్క.